హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఇట్లా అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. బిజినెస్ లో అయితే ఇంకా చాలా బిజీగా ఉన్నాను. ఈ రోజు ఫుల్ వీడియో నేను షూట్ చేస్తున్నానండి. అదేంటి అని అంటే బిజినెస్ లో లేడీస్ అంటే ఫుల్ డే షాప్ లో మేమైతే ఎలా హ్యాండిల్ చేస్తాము, అంటే టైం టు టైం వర్క్ ఎలా చేస్తాము, అండ్ నెక్స్ట్ మన షాప్ లో వచ్చిన స్టాక్ ఎలా వస్తుంది, అంటే వచ్చిన బేల్స్ లో మనం స్టాక్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ మీతో నేను ఫుల్ వీడియోలో షేర్ చేస్తానండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పాయింట్, ఎవరైనా సరే రెడీ అయ్యి ఒక ఫోటో పెడితే వీళ్ళకేంటి అని మాత్రం సింపుల్గా ఎవరు తీసుకోవద్దండి. ఎందుకంటే మార్నింగ్ 10:30 నుంచి నైట్ 10 వరకు మేము ఫుల్ టైం అయితే షాప్లో వర్క్లో ఉంటామండి. ఓన్లీ షాప్ అంటే సేల్ పర్పసే కాదు, నేను బోటిక్లో కూడా అంటే స్టిచ్చింగ్ మగ్గం వర్క్స్తో కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటాను. సో నాలా ఎవరైనా బిజినెస్లో ఉంటే లేడీస్ని ఎవరు కూడా సింపుల్గా ఈజీగా అయితే మాత్రం క్యాలిక్యులేట్ చేయకండి. సో కస్టమర్స్ వచ్చిన తర్వాత ఫ్యాన్సీ శారీస్ ఆర్ ఏదైనా సరే స్టాఫ్ అండ్ మేము పర్టికులర్లీ ఎలా చూపిస్తాము, అంటే పట్టు చీరల గురించి అయితే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది చెప్తున్నాను. కానీ ప్రమోషన్ అయితే చేయట్లేదండి. ఎందుకంటే నేను బిజినెస్లోకి వచ్చి 5 ఇయర్స్ అయింది. ఛానల్ అనేది నేను ఇప్పుడే ఓపెన్ చేశాను. కానీ లేడీస్ బిజినెస్ చేయడం అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా మాట్లాడతారు కాబట్టి సో బిజినెస్లో ఎంత స్ట్రగుల్ ఉంటుంది, అంటే కస్టమర్స్ని ఎంత మనం పేషెన్సీగా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఎంత ఓపికగా చూపించాలనేది నేను చెప్తున్నానండి ఈరోజు. నెక్స్ట్ సిమిలర్గా మనం దాంతో బొటిక్ ఉంది కాబట్టి శారీని మ్యాచ్ చేసుకుంటూ సింపుల్ మగ్గం వర్క్స్ కూడా డిజైన్ చేస్తున్నాము. అండ్ హెవీ బ్రైడల్ వర్క్స్ మగ్గం వర్క్స్ కూడా డిజైన్ చేస్తామండి. సో వర్కింగ్లో ఉన్నప్పుడు బిజినెస్లో ఉన్నప్పుడు ఎంత వర్క్ ఉంటుంది అనేది మాత్రమే నేను చూపిస్తాను. కస్టమర్స్ వెళ్ళిన తర్వాత కొంచెం అయితే ఇప్పుడు లంచ్ అయిన తర్వాత మాకు ఫ్రీ టైం అయితే దొరికిందండి. ఈ ఫ్రీ టైంలో మనకి మార్నింగ్ ఆల్రెడీ బేల్స్ అయితే వచ్చినాయండి. సో కస్టమర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీ టైంలో మనం అయితే బేల్స్ ఏమొచ్చినాయి అంటే పట్టు చీరలు మనం వీవర్ కాస్ట్కే సేల్ అని అనౌన్స్ చేసామండి మార్కెట్లో. సో దానికోసం మన దగ్గరికి మంచి బ్రైడల్ కలెక్షన్తో అంటే వీవర్కి మనం చెప్పి ఓన్గా డిజైన్ చేయించుకున్న కంచి పట్టు చీరలు అయితే బేల్స్ వచ్చినాయండి. సో మనం చెప్పిన డిజైన్స్ యాస్టీజ్ వాళ్ళు డిజైన్ చేసి పంపించారా లేదా అనేది మనం అయితే బేల్స్ వచ్చిన వెంటనే ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ పట్టు చీరలు నేను ఏదైతే వీవర్కి డిజైన్ ఇచ్చానో అది వచ్చిందా లేదా సేమ్ యాస్టీజ్ అనేది చెక్ చేస్తామండి. కలరు అంటే 1 or 2 పీసెస్ బేల్లో చెక్ చేస్తాను. నెక్స్ట్ మనం ఫ్రీ టైంలో శారీస్ అని ఒక ప్లేస్లో పెట్టుకుని స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత కంప్లీట్గా పిన్ టు పిన్ అంటే ఎవ్రీ శారీ మనం ఇచ్చిన వీవర్కి కలర్ చార్ట్ యాస్టీజ్ వచ్చిందా లేదా, అంటే ప్రతిసారి మనం పట్టుతో పాటు ఫ్యాన్సీస్ కూడా సేమ్ యాస్టీజ్ చెక్ చేసుకోవాలండి. నేను ఇచ్చేది అది క్లాతింగ్ బిజినెస్లో ఫస్ట్ సజెషను. నెక్స్ట్ ఒక్కొక్కసారి డ్యామేజెస్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పార్సల్స్ ఆర్ బేల్స్ తీసుకొచ్చేటప్పుడు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొత్త చీరలు స్టాక్ రాగానే నేనైతే ఫస్ట్ సారి నేను అలా షోల్డర్ వేసేసుకొని చూస్తానండి. ఎందుకంటే ఎంత కంట్రోల్లో ఉన్నా మనం లేడీస్ కదండి, కొత్త చీరలు చూసిన వెంటనే ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోతూ ఉంటాం. మేమైతే మార్నింగ్ నుంచి షాప్లో ఎలా వర్క్ చేస్తాము అనేది మాత్రమే నేను వీడియోలో చూపించానండి. కానీ ఇదేదో ప్రమోషన్ వీడియో అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నాలా ఎవరైనా బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళకి నాకు తెలిసిన చిన్న చిన్న సజెషన్స్ అయితే మీకోసం ఇప్పటి నుంచి నేను మన ఛానల్లో ఇస్తూ ఉంటానండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.